యేసునామము జుంటి తేనె దారలు కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము యేసునామము. జుంటి తేనె దారలు కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము. పాపిగా నీ ఉంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అది అనుభవం సుమధురము. పాపిగా నీ ఉంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే అది అనుభవం సుమధురం. క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువాక్యము అను ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు వచ్చి మనకి వాక్యాన్ని అందిస్తారు. క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ సమయంలో ఇలాంటి మంచి అవకాశాన్ని అనుగ్రహించిన తండ్రి దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినపు వాక్య భాగాన్ని ధ్యానించే ముందుగా వాక్యం సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, సర్వాధికారి, గత దినాలన్నీ కూడా మాకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, మీ కాపుదలను ప్రసాదించి తిరిగి మరలా మీ యొక్క వాక్యాన్ని ఈ టీవీ ద్వారా మేము నేర్చుకునడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, గత పాఠాలలో మాకు అనేకమైనటువంటి సంగతులు మీరు నేర్పించారు. ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మేము నేర్చుకుని విశ్వాసమందు స్థిరపడటానికి, ఆత్మీయతలో బలపడటానికి, మిమ్మల్ని వెంబడించేటువంటి విషయంలో మరింత ఆసక్తితో చురుకుగా ఉండగలటని సహాయం దయచేయమని ఈ వాక్య పరిచర్యలో మీ దాసునిగా నాకును వినటానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి మీ కృపను గ్రహించమని ఈ మనవులన్నీ మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ పాఠానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. మనం చేసేటువంటి సేవ దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి అని అంటే మొదటిగా మనము దేవుని యొక్క రాజ్యాన్ని పొందిన వారమై ఉండాలి అని మనం నేర్చుకుందాం. అలాగనే అదే పాఠాన్ని మనం కొనసాగింపుగా ఇదే వచనం అనగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం మనం గమనించినట్లయితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని భక్తుడు ఇక్కడ వ్రాసినట్లుగా మనం గమనించాం. దీనికి ముందు పాఠంలో మనం నిశ్చలమైన రాజ్యమును పొంది అనే విషయాన్ని గురించి ఆలోచన చేశాం. ఈ సమయంలో మనం ఆలోచన చేసేది ఏంటంటే, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అని అంటే నిశ్చలమైన రాజ్యాన్ని పొందటం మాత్రమే కాదు, దైవ కృప పొందిన వారమై ఉండాలి. ఈ కృప అంటే ఏంటి, ఇది ఎక్కడ మనకు దొరుకుతుంది, ఆ కృపలో ఉండటానికి మనం ఏం చేయాలి, ఆ కృపకు దూరం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటి విషయాలను ఈ సమయంలో క్లుప్తంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కృప అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి అని అంటే, ఇది బైబిల్ గ్రంథంలో చాలా సుదీర్ఘమైనటువంటి మాటగా మనం గమనిస్తూ ఉంటాం. కృప అనేటువంటి మాటకు అవధులు లేవు, అంతం అనేటువంటిది లేదు. ఎందుకు అంటే ఈ యొక్క మాట అర్థము కనికరము, దయ, జాలి, కటాక్షము, అనుగ్రహము, ఇలాగ మనకు తెలుగులో అనేకమైనటువంటి పదాలను మనం గమనిస్తూ ఉంటాం. అదే మనం ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే గ్రేస్ అని, మెర్సీ అని, లవింగు, కైండ్నెస్, గుడ్నెస్ అని, ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలి అని అంటే అన్మెరిటబుల్ ఫేవర్ అనేటువంటి మాటను కూడా మనం గమనించవచ్చు. అంటే ఏదైతే అర్హత లేదో అర్హతను కల్పించటమే కృప అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటాం. చాలామంది మనుషుల్లో దయగలిగిన వాళ్ళు ఉంటారు, జాలి కలిగిన వాళ్ళు ఉంటారు, అలాగనే కటాక్షం కలిగిన వాళ్ళు ఉంటారు, కనికరం కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే అవన్నీ కూడా ఎంతో కొంత ప్రయోజనాన్ని, స్వార్థాన్ని ఆశించి చూపించేటువంటి దయగాను, కృపగాను మనం వర్ణించవచ్చును. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేసే విషయం ఏదైతే ఉందో, ఈ యొక్క కృప అనేటువంటిది దైవ కృప అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ దైవ కృప చిన్న విషయం మాత్రం కాదు. ఎందుకు అనంటే మనుషులు ఆశించినట్లుగా ప్రతిఫలాన్ని చూసి దయ చూపించే విధానం భూమి మీద మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దైవ గ్రంథంలో ఏమీ ఆశించకుండానే
ఎలాంటి స్వార్థం లేకుండానే కృప అనేటువంటిది, దయ చూపించడం వంటిది దేవుని యొక్క స్వాభావికమైన లక్షణంగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేవుడు ముందుగా తన యొక్క వాక్యాలను తన ప్రజలకు తెలియచేసినప్పుడు ఎవరికి తెలియజేశాడు అని అంటే, మరి ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ఇజ్రాయిల్లకు తెలియజేశాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ తెలియజేసినటువంటి సంగతులనే మొదటి నిబంధన అని మనం పిలుస్తూ ఉంటాం, లేక మొదటి చట్టము అని పిలుస్తూ ఉంటాం. ఈ చట్టంలో మనం గమనించినట్లయితే ఆయన దయగలిగిన వాడుగానే ఉన్నాడు. తన కటాక్షాన్ని అనేక సార్లు వారికి కనపరిచాడు. దయాదాక్షిణ్యపూర్ణుడుగా ఆయన వ్యక్తపరుచుకున్నాడు. కానీ వాళ్ళు జీవించినటువంటి అక్రమమైన జీవితాన్ని బట్టి వాళ్ళు ఆయన యొక్క ఆగ్రహాన్ని ఎక్కువగా చూసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉంటాం. అయితే ఈ కృప అనేటువంటి దానిని దేవుడు ఎప్పుడు మనుషులకు బాగా పరిచయం చేశాడు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తుని గురించి ఇలాగను వ్రాశాడు. ఏమని వ్రాశాడో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినప్పుడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని చెప్పబడింది. జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కానీ కృప సత్యము యేసుక్రీస్తు మూలముగా కలిగిందని చెప్పబడింది. అంటే కృప అనేటువంటి మాటలోనే ఒక దయ, క్షమించేటువంటి గుణము, లేక కనికరం చూపేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మరి అంతకుముందు మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రంలో ఏం కనబడుతూ ఉంది అని అంటే, అక్కడ దయ కంటే కఠినమైనటువంటి స్థితి ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈ విషయాన్ని మనం గమనించేటప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే లోకానికి వచ్చాడో అప్పుడే దేవుడు తన యొక్క దైవ కృపను మనుషులకు వెల్లడి చేయడానికి ఆయన పూనుకున్నాడని మనం గ్రహించాలి. మరి ఈ దైవ కృప క్రీస్తు ప్రభువునందే ఉంది అని గ్రహించినటువంటి మనము ఆ కృప పొందాలి అని అంటే, ఎందుకంటే మన వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం, మొదట దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అని అంటే నిశ్చలమైన రాజ్యమును పొందిన వారమై ఉండాలని గ్రహించాం. రెండవది దైవ కృప కలిగిన వారమై ఉండాలని గ్రహిస్తున్నాం. మరి దైవ కృప మనం కలిగి ఉండాలి అని అంటే ఆ కృపను లోకానికి తీసుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తును మనం గుర్తించిన వారమై ఉండాలి. ఎందుకు అనంటే, కఠినమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడితే కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి. కనుక ఆ కృపను తీసుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తును మనం గుర్తించగలిగినప్పుడు కృప పొందటానికి మనం చేసే ప్రయత్నంలో సరైన మార్గంలో ఉన్నామనటానికి సూచనగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తునందు కృప ఉంది అనే విషయం మనం గ్రహించాం. మరి దాన్ని ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే, ఈ కృపను మనం పొందాలి అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు ఒక విషయాన్ని తెలియజేశాడు. 3వ అధ్యాయంలో ఆయన యూదులను అన్యులను అందరిని గురించి ప్రస్తావిస్తూ ఏమంటాడనంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతా ఉన్నారు అని ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ 3వ అధ్యాయము 24వ వచనం మనం గమనిస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని చెప్తూ ఉన్నాడు. గమనించండి, 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక పాపం చేసినటువంటి వారిలో ఎలాంటి వ్యత్యాసాలు లేవు. ఆ యొక్క దేవుని యొక్క మహిమను పొందలేకపోతా ఉన్నారు అన్నాడు. 24వ వచనంలో అది పొందాలంటే ఏమిటో దారి చూపించాడు. ఎలాగనంటే, కాబట్టి నమ్మువారు. ఎవరిని నమ్మాలి, ఏమని నమ్మాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, నమ్మువారు ఆయన కృపచేతనే, అనగా తండ్రి అయిన దేవుని యొక్క కృపచేతనే, అనగా ఆయన పెట్టినటువంటి భిక్ష అన్నమాట ఇది. ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అనగా విమోచనను గురించేది యేసుక్రీస్తు గనక మనం ఎవరిని నమ్మాలి అని అంటే యేసుక్రీస్తుని నమ్మాలి. ముందు మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చూసాం, కృపా సత్యములు ఎవరి ద్వారా కలిగినవి? యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి. కనుక ఆ కృపను మనం పొందుకోవాలంటే వాటిని లోకానికి పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తుని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆయన దేవుడని నమ్మాలి, దేవుని కుమారుడని నమ్మాలి, ఆయన మన కొరకు చనిపోయాడనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి
మనకును పునరుత్థాన జీవాన్ని ఇవ్వటానికి ఆయన తండ్రి చేత లేపబడ్డాడనే వాస్తవాన్ని గ్రహించి ఆ విషయాలను మన హృదయం విశ్వసించినప్పుడు మనము దేవుని యొక్క కృపలోనికి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఇలాగ మనం దేవుని యొక్క కృపను మనం పొందాలి అని అంటే ఇంకేం చేయాలో హెబ్రీ పత్రికలో భక్తుడు తెలియజేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం మనం చదివినట్లయితే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అంటాడు. జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని వలన కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం మనం పొందాలి అని అంటే దేవుని యొక్క కృపాసనము యొద్దకు రావాలి, చేరుదము అంటాడు. అంటే కృపా ఆసనము, ఆసనము అంటే సీటు అని, లేక కుర్చీ అని, లేక సింహాసనం లాంటి ఒక ప్రదేశం అని మనకు అర్థమవుతుంది. ఇది ఏ ఆసనం అని అంటే కృపాసనము. అంటే ఆయన యొక్క కృప మనం పొందాలి అని అంటే, ఆయన దయ మనం పొందాలంటే దేవుని యొక్క కృపాసనము యొద్దకు రావాలి. ఇలాగన దేవుని యొక్క కృపాసనం గురించి తెలియచేసి ఆ కృపను ఎవరు తీసుకుని వచ్చారో ఆ క్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, ఆయనను రక్షకునిగా అంగీకరించినట్లయితే మొదట ఆయన రాజ్యంలోకి మనల్ని చేర్చుకుంటాడు. చేర్చుకుని తండ్రి అయిన దేవుని యొక్క కృపకు మనల్ని పాత్రులుగా దేవుడు చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే, వాస్తవానికి మనం తండ్రితో సహవాసం చేసేంత పరిశుద్ధత మనకు లేదు. ఆయన నీతిమైనదన్న ప్రకారం మనకు నీతి అనేటువంటిది లేదు. యథార్థత అనేది మన దగ్గర లేదు. కానీ మనలో ఉన్న అవలక్షణాలన్నింటినీ కూడా మనం గ్రహించి వాటిని తప్పని ఒప్పుకొని ఎప్పుడైతే యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడటానికి, యథార్థంగా బ్రతకటానికి, దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించడానికి మనం ఆశ కలిగి ఉన్నామో అలాంటి పరిస్థితులను గమనించినటువంటి దేవుడు అర్హత లేకపోయినా, దేవునితో సహవాసం చేసే యోగ్యత మనకు లేకపోయినా ఆయన తన యొక్క కృప చేత, తన దయ చేత మనకు అర్హతను కల్పించాడు. జాగ్రత్తగా గమనించండి. అంటే ఒక వ్యక్తి రక్షణ పొంది అనగా క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేర్చబడి ఆయన రాజ్యంలో ఉంటే దైవ కృపకు పాత్రులయ్యే అవకాశం ఉంది. ఇది మొదటి విషయం. ఇప్పుడు మనం పొందినటువంటి దైవ కృపలో మనం నిలబడాలంటే ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకనంటే చాలామంది యేసుక్రీస్తును రక్షకుని అంగీకరిస్తారు, బాప్తిసం పొందుతారు. ఆ తర్వాత కొంతకాలం వారు ఉత్సాహంగా ఉన్న కాలం అంతా కూడా వెంబడించే ప్రయత్నం చేస్తారు. ఆ కృపలో నిలిచి ఉండేటువంటి స్థితిని వాళ్ళు కొనసాగించుకోలేకపోతూ ఉంటారు. కనుక ఆ కృపలో మనం నిలిచి ఉండాలంటే ఏం చేయాలో ఒక 2 విషయాలు మనం ఆలోచించేద్దాం. మొదటగా కృపలో మనం నిలిచి ఉండాలి అని అంటే, ఇప్పటి వరకు శాపంలో ఏ విధంగా నిలిచి ఉండటానికి మన అవయవాలను శాపానికి, పాపానికి దాసులుగా అప్పగించామో, అలాగనే కృపలో మనం నిలిచి ఉండాలంటే మన అవయవాలను దేవునికి, వాక్యానికి మనం అప్పగించాలి. ఈ విషయాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగనే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. జాగ్రత్త గమనించారా? క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించిన దైవ కృపకు మనం పాత్రులమైన తర్వాత ఆ కృపలో మనం నిలిచి ఉండాలి అని అంటే పరిశుద్ధతను కలిగి జీవించటం ప్రాముఖ్యమైన సంగతి. అలాగనే పరిశుద్ధత కలిగి జీవించాలి అని అంటే పరిశుద్ధ పరచబడక ముందు మన అవయవాలను పాపాలకు ఏ విధంగా దాసులుగా అప్పగించామో ఇప్పుడు వాటినే అదే అవయవాలను పరిశుద్ధపరిచిన తర్వాత వాటిని నీతికి దాసులుగా అప్పగించండి అన్నాడు. అనగా దేవుని యొక్క వాక్యానికి అప్పగించాలి. ఎలా అప్పగించాలి అని మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు 4వ అధ్యాయమును మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, ఇంతకుముందు మీరు అబద్ధములాడేవారు, కానీ అబద్ధం ఆడటం మాని సత్యం మాట్లాడాలి. దొంగతనం చేసేవాళ్ళు దొంగిలించటం మాని చేతులతో మంచి పని చేసి ఇతరులకు సాయం చేయాలి. ఇంతకుముందు మీరు కోపపడి పాపాన్ని తెచ్చుకునేవాళ్ళు, కోపపడండి కానీ పాపం చేయమాకండి. ఇంతకుముందు దుర్భాషలు ఆడేవారు, ఇప్పుడు దుర్భాషలు మాట్లాడటం మానేసేసి అభివృద్ధి కలుగు చేసేటువంటి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాలు మాట్లాడండి. ఇలాగన అన్నీ కూడా మేలుకరమైన వాటికి మీ అవయవాలను దాసులుగా అప్పగించండి అని తెలియచేశాడు. అలా అప్పగించగలిగితే ప్రభు ద్వారా దేవుని ఎదుట మనం పొందుకున్న కృపను కలిగి ఉండటానికి వీలవుతుంది.
రెండవ కారణం ఏంటంటే చాలామంది ఈ విషయాల్లో చాలా సిన్సియర్గా ఉంటూ ఉంటారు. ఎందుకంటే పాపం చేయకుండా అనగా అబద్ధం కానీ, బూతులు కానీ, దొంగతనం కానీ, నరహత్య కానీ, వ్యభిచారం కానీ, ఇంకా భూ సంబంధమైన ఏ పాపము చేయకుండా చాలా జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఇంకొక విషయంలో పొరపాటు పడుతుంటారు. ఆ విషయం ఏంటని మనం ఆలోచన చేద్దామనంటే అక్కడ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినప్పుడు పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటే కృపకు లోనైన వారు అని అంటే ఎవరికి లోనైన వారని? యేసుక్రీస్తుకు లోనైన వారు, ఆయన కృప పొందిన వారు అని అర్థం. మరి ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి నిబంధన, మోషే ద్వారా ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటిది. దానికి మీరు లోబడిన వారు కారు. ఒకవేళ మీరు దానికి లోబడిన వారుగా ఉంటే కృపలో మీరు ఉండలేరు. కనుక మీరు ఎప్పుడు కృపకు లోబడ్డారో, అందుకే యేసుక్రీస్తుకు లోబడ్డారో ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని అంటాడు. కింద 15వ వచనం కూడా మనం గమనిస్తే అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కామని పాపము చేయుదుమా? ఎందుకంటే మన దేవుడు కృపాసత్య సంపూర్ణుడు కనుక, కనికరం గలవాడు కనుక, ఆయన ఎప్పుడు కూడా కృపే మన మీద కనపరుస్తుంటాడు కనుక, ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయట్లేదు కనుక తిరిగి మనం మరలా పాపం చేద్దామా? అది అన్నటికీ కూడదు. జాగ్రత్త గమనించారా? అంటే ఈ యొక్క విధానాన్ని చాలామంది ఏమనుకుంటున్నారని అంటే మన దేవుడు దయామయుడు గనక, కరుణామయుడు గనక పగలంతా ఎన్ని పాపాలు చేసినా సాయంత్రానికి వచ్చి అయ్యా తప్పైపోయింది క్షమించండి క్షమించేస్తాడు అనుకుంటున్నారు. అది దేవుని దగ్గర కొనసాగే నియమం కాదు. ఇది కేవలము మనల్ని మనం సమర్థించుకోవడానికి, మన తప్పులు కప్పిపెట్టుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప దేవుని ఉద్దేశం కాదు. అందుకని పౌలు అంటున్నాడు, మీరు కృపకే లోబడ్డారు అని అంటే యేసుక్రీస్తుకు లోబడ్డారు. ఇంకా మీ మీద ధర్మశాస్త్రం ప్రభుత్వం చేయదు కనుక ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలకు కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలకు కానీ, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలకు కానీ, అందులో ఇజ్రాయెల్కు దేవుడు ఇచ్చినటువంటి ఏ సంగతినైనా మీరు దానికి లోబడి దాన్ని చేసే ప్రయత్నం మీరు చేసిన పక్షంలో మీరు కృపలో ఉండరు అన్నాడు ఖచ్చితంగా. అందుకని మరొక వాక్యం మనం గమనించినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినప్పుడు పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎంత ఖచ్చితంగా వచ్చోండి మాట. మీలో ధర్మశాస్త్రము ద్వారా అనగా మొదటి నిబంధన ద్వారా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో, ఒకవేళ అవన్నీ చేసేసి నేను నీతిమంతుడని అనుకుంటూ ఉన్నారో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఇంకొక మాట అన్నాడు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. దేవుని కృప లేనిదే, యేసుక్రీస్తు యొక్క సహవాసం లేనిదే, యేసుక్రీస్తులోంచి వేరైపోతే ఇంకా మన జీవితానికి అర్థం ఏముంది? దానివల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి జాగ్రత్తగా మనం గమనించి నేను కృపలో ఉన్నానా లేక శాపగ్రస్తమైనటువంటి లేక శిక్షను తెచ్చేటువంటి ఆజ్ఞల క్రింద ఉన్నాననే సంగతి కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి ముందు కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి క్రైస్తవులు అనబడుతున్నటువంటి సోదరులు చాలామంది అన్నీ చేసేద్దాం, మోషే చెప్పినవి చేద్దాము, యేసు ప్రభు చెప్పినవి చేద్దాము, దావీదు చెప్పినవి చేద్దాము, యేసు ప్రభు చెప్పినవి చేద్దాము, ఇలాగ అహరోను చెప్పినవి చేద్దాము, యేసు ప్రభు చెప్పినవి చేద్దాం అనుకుంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? అందుకని హెబ్రీ పత్రిక వ్రాసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్టమైన వాడని, అహరోను కంటే శ్రేష్టమైన వాడని, సొలొమోను కంటే శ్రేష్టమైన వాడని, అలాగనే మోషే కంటే శ్రేష్టమైన వాడని, ఆయన ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన వాడని, ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ఆజ్ఞలన్నిటికంటే శ్రేష్టమైన వాడని, ఈ పండుగల కంటే శ్రేష్టమైన వాడని, వీటన్నీ కూడా క్రీస్తులో ఛాయగా ఉన్నాయి తప్ప అవన్నీ నిజ స్వరూపాలు కావు అనే ఉద్దేశంతోనే ఈ హెబ్రీ పత్రికను వ్రాసినట్లుగా మనం గమనించగలం. కాబట్టి శ్రేష్టమైనది ఎక్కడుంది అంటే కృపలో ఉంది. ఆ కృప ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు దగ్గర ఉంది. కనుక యేసుక్రీస్తులో ఉంటేనే మన కృపలో ఉంటాం తప్ప యేసుక్రీస్తు ఏదైతే మనకు అడ్డం లేకుండా చేశాడో, మనకు భారం కాకుండా చేశాడో, పేతురు అయితే ఒక చక్కని మాట అంటాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ పేతురు ఏమని తెలియజేస్తాడనంటే, మనమైనను మన పితరులైనను మోయలేని కాడి
శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు అని అడుగుతాడండి. అంటే అక్కడ సందర్భం ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం రక్షణ పొందినటువంటి వారిని కొంతమంది యూదులైనటువంటి క్రైస్తవులు వచ్చి మీరు బాప్తిస్మం పొందితే పొందారు కానీ సున్నతి పొందవలసిందే అనేటువంటి సమస్యని లేవనెత్తారు. అప్పుడు పేతురు దానికి వివరణిస్తూ అది మనమైనా మన పితరులైనా మోయలేనటువంటి కాడి, దాన్ని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధిస్తారు అని అన్నాడండి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మనం కృపలో ఉండాలి అంటే యేసుక్రీస్తులో ఉండాలి, ఆయన ఆజ్ఞలతో ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే ఆయన యొక్క శరీరంలో ఉండాలి. ఆయన శరీరము అని అంటే ఆయన చేత కట్టబడినటువంటి సంఘంలో ఉండాలి. అక్కడ ఉంటే మనం కృపలో ఉన్నట్టు. అక్కడ కాకుండా ఇంకెక్కడైనా మనం ఉండి అసలు రక్షణే పొందకుండా ఉండి నేను దేవునికి సేవ చేస్తాను, దేవుని మెప్పిస్తాను, దేవుని కృపను పొందుకుంటాను అంటే ఇవి సాధ్యమయ్యేటువంటి పనులు కావు. కనుక ఈ విషయాలను ప్రస్తావించినటువంటి హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త ఏమని తెలియజేశాడు అనంటే ఈ 4వ అధ్యాయం 16వ వచనంలో కృప పొందినట్లుగా కృపాసనము చేరుదామని చెప్పినటువంటి ఈ యొక్క భక్తుడు ఈ కృపను గురించి ఆయన 4వ అధ్యాయంలోనూ అలాగనే మనం గమనిస్తే మరి 5వ అధ్యాయంలోనూ అనేక సందర్భాల్లో ప్రస్తావించి ఈ 12వ అధ్యాయం చివరి అధ్యాయంకి వచ్చినప్పటికి ఏమన్నాడు అని అంటే మనము ఇతరులు చేసినట్లుగా చేసి ఆ కృపలోంచి తప్పిపోతామేమో అని భయం వ్యక్తం చేశాడు. అందుకని మీరు గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీలను వాళ్లకు దేవుడిచ్చిన ఆజ్ఞలను వాళ్లకు దేవుడు కనపరుచుకున్న సందర్భాన్ని ఆ ప్రాంతాన్ని గుర్తు చేస్తూ క్రైస్తవులతో అంటున్నాడు, మీరు సేనాయి కొండకు రాలేదు, మండుచున్న అగ్నికి రాలేదు, కొలిమి దోమానికి రాలేదు, తుఫానికి మీరు రాలేదు, భయంకరమైన అగ్నికి మీకు రాలేదు, బోర శబ్దానికి మీరు రాలేదు, జ్యేష్ఠుల సంగమునకు మీరు వచ్చారు, పరలోకమందు వ్రాయబడిన సంఘానికి మీరు వచ్చారు. కాబట్టి వారు చేసినట్లుగా మీరు చేస్తే అనగా కృపలో ఉండి కూడా ఇంకా మళ్ళా మీరు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని చేస్తే మీరు తప్పిపోయే ప్రమాదం ఉంది అని ఒక వ్యక్తిని ఉదాహరణ చూపించాడు. ఇక్కడే ఆ వ్యక్తిని కూడా మనం గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. జాగ్రత్తగా గమనించండి. మీలో ఎవరైనా రక్షణ పొందినటువంటి వారిలో కృపలో ఉన్నటువంటి వారిలో ఎవరైనా ఈ కృపను పొందకుండా తప్పిపోతారేమో, ఆ తప్పిపోయే వాళ్ళు చేదైన వేరేదైనా మొలుస్తుందేమో, అది కలవరపరుస్తుందేమో అని అలాంటి పరిస్థితిని అనుభవించిన ఒక వ్యక్తిని ఇక్కడ ఉదాహరణ చూపించాడు. ఏ వ్యక్తి అంటే ఇస్సాకు కుమారుడైనటువంటి ఏశావుని గురించి. ఈ ఏశావు ఎలాంటి వాడు? సహజంగా ఏశావుని యాకోబు మోసం చేశాడని అందరూ అంటూ ఉంటారు. యాకోబు అనే పేరుకు మోసగాడని అర్థం కనుక అతను చేసిన మోసమేనో అనుకుంటున్నారు అందరూ. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ గ్రంథకర్త ఇచ్చిన విషయం ఏంటంటే హెబ్రీ పత్రిక 12:16లో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా గమనించండి. ఏశావు ఎందుకు తృణీకరించబడ్డాడు జ్యేష్ఠుడైనప్పటికీనంటే యాకోబు మోసం చేయకముందే వాళ్ళ బాల్య దినాల్లోనే ఒకానొక దినాన ఏశావు విపరీతమైన ఆకలితో ఇంటికి వచ్చాడు. అదే సమయానికి యాకోబు తన కూరను వండుకుంటూ ఉన్నాడు. అప్పుడు చూసి అతడు అన్నాడు, నీ కూరలో నాకు కొంచెం పెట్టు అని అన్నాడు. అయితే యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నాడు. నా ప్రాణాలు పోయేటట్టున్నాయి, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, నువ్వే తీసుకో అని అన్నాడు. ఇక్కడ గమనించండి, బాల్య వయసులోనే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేటట్లుగాను, ఒకవేళ అతడు కూటి కోసం అల్లాడి ఒకళ్ళు చనిపోయాడు అనుకోండి, జ్యేష్ఠుడే కదా, అయినప్పటికీ ఆ జ్యేష్ఠమైన దేవుడిచ్చిన స్థితిని అతను తృణీకరించాడు. తృణీకరించిన కారణం చేత దేవుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ జ్యేష్ఠుడైనటువంటి ఏశావుకి ఇవ్వాల్సిన దీవెనలన్నీ దాన్ని కొనుక్కున్న యాకోబుకే ఇచ్చాడు. అది కూడా అతడు కావాలని చేయలేదు, తల్లి చేత ప్రేరేపించబడ్డాడు. ఇలాగని మనం గమనిస్తే ఆ దీవెనలన్నీ అయిపోయిన తర్వాత ఏశావు వచ్చాడు, ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు ఎంతో శ్రద్ధగా వెతికాడట, కానీ అవి వాళ్ళతో దొరకలా. కాబట్టి మనం గమనిస్తే ఈ యొక్క కృప అనేటువంటిది దేవుడు క్రీస్తు ప్రభువునందు మనల్ని కూడా శ్రేష్టమైన వారుగా సృష్టించి
తనకు శ్రేష్టమైన బిడ్డలుగా ఉండాలని దీవించి మనల్ని పిలుస్తూ ఉంటే ఈ రోజున ఈ క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ధిక్కరించేటువంటి వాళ్ళు, లేక ఈ యొక్క మాటకు లోబడకుండా ఈ బ్రతికేం బ్రతుకు ఎదో బ్రతుకు అనేటువంటి వాళ్ళు, లేక తన జీవితాన్ని గురించి చాలా హీనంగా చూసుకునేటువంటి వాళ్ళు, తనకు బ్రతికేదో ఆ కాకతాళికంగా వచ్చేసింది అనుకునేటువంటి వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ఉండటాన్ని బట్టి ఈ యొక్క కృపకు దూరం అవుతున్నారన్న వాస్తవం మనం గ్రహించాలి. కాబట్టి మనం కూడా ఏసావులాగా ఈ బ్రతుకుదే ఉంది, కొన్నాళ్ళ నుండి చనిపోయేది 3 నాళ్ళ ముచ్చటే కనుక దీని గురించి మనం శ్రద్ధ తీసుకునేది ఏముంది, ఉన్నంతవరకు తిని త్రాగి హాయిగా మనం జీవించేద్దాము అని ఒకవేళ మనం లోక సంబంధాల వల్ల ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఏసావులాగా తరువాత అంటే ఎప్పుడు అని అంటే ఈ లోకాన్ని దాటేసిన తర్వాత, లేదు అంటే క్రీస్తు ప్రభు రెండో రాకడ దినాన అప్పుడు మనం శ్రద్ధగా వెతికే ప్రయత్నం చేస్తే అక్కడ మన యొక్క ప్రయత్నాలు ఏమీ ఫలించవు, అక్కడ అవకాశమే లేదు. ఇక అంటే ఏసావు ఎప్పుడు పోగొట్టుకున్నాడు అని అంటే ఆ యొక్క దీవెనల్ని ఆ ఒక పూట కూటి కోసము కూరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నప్పుడే పోగొట్టుకున్నాడు. తర్వాత తండ్రి దీవిస్తాను అన్నప్పుడు వెళ్ళాడు, కానీ అతడు పోగొట్టుకున్న తర్వాత ఎలా సంపాదించుకుంటాడు? ఆ వ్యక్తిని మాదిరిగా మనం చూపిస్తే ఏమంటున్నాడంటే 29వ వచనంలో అన్నాడు, అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. కాబట్టి అసలు ముందు రక్షణే పొందకుండా, క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించకుండా, దైవ కృపకు పాత్రలు కాకుండా ఎలాగైనా సేవ చేద్దాం? ఎవరు పడితే వాళ్ళు సేవ చేసేటప్పుడు స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా? అంత తేలికగాను లేక ఆయన పరిచయం అంత ఈజీగాను కనబడతా ఉందా? గమనించండి. ఇది దేవదూతలు కూడా ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి సేవే. ఈ సేవను కేవలం బోధకులకు మాత్రమే కాదు సుమా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగిస్తే ఆ పనిని మనం సమర్థవంతంగా చేయడానికి అర్హతను సంపాదించుకుంటే దేవుని యొక్క కృపలో మనం ఉంటాం. అలాగనే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల పాలుభాగస్తులు అవుతాం, దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ యొక్క విషయాల్లో ఇంకా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారు త్వరపడి మోమాట పడకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేవారుగాను, ఆయన కృపకు పాత్రలేటట్టుగాను ప్రయత్నించాలని. ఒకవేళ ఎవరైనా ఈ సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా భయం కలిగి క్రీస్తు యొక్క మార్గంలో నడిచేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. అత్యంత కృపా కనికృములగిన మా దేవ, సర్వశక్తిమంతుడా, మీ నామానికి స్తోత్రాచరిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మేము నిశ్చలమైన రాజ్యాన్ని పొందటం మాత్రమే కాకుండా దైవ కృప కలిగి ఉండాలని, ఆ కృపతో కలిగిన వారమై దానిని మేము కొనసాగించుకోగలిగినప్పుడు మీకు ప్రీతికరమైన సేవ చేయగలమని తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి ఇంకా ఎవరైతే మా యొక్క ప్రియులు ఈ యొక్క వాక్య విషయాలలో లోపం కలిగి ఉన్నారో వారు వాటన్నిటిని సరిచేసుకునటానికి మీదట యోగ్యమైన జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని విన్నటువంటి వారు ఎవరైనా బలహీనులు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, శారీరక మానసిక రుగ్మతల చేత బాధపడుతూ ఉంటే ప్రతి ఒక్క బిడ్డను కనికరించి మీ దయగల హస్తాల చేత తగిన సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. అలాగనే ఇది ఈ సమయంలో తండ్రి యొక్క వాక్యాన్ని అందించడానికి మరి ఎంతమంది పరిశుద్ధులను మీ బిడ్డలు సహాయం చేసి నాయన దీని కొరకు తమ యొక్క కష్టార్జితాన్ని హెచ్చిస్తున్నారు, వారిని కూడా మీరు నూరంతలుగా ఫలింపు చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. నాయన ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీ యొక్క సత్య సువార్త అనేక ప్రాంతాల్లోనికి, గృహాల్లోనికి మరి ప్రవేశించి ప్రతి ఒక్కరిలో కార్యసాధకము ఉన్నట్లుగా మీ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింప చేయమని ఈ మనవులన్నీ మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు వాక్యాన్ని అందించిన సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. మీకేమైనా ఆత్మ సంబంధమైన అవసరతలు ఉంటే మా అడ్రస్కు సంప్రదించండి. మా అడ్రస్ క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, డోర్ నెంబర్ 19-458, పెదపేట, బేతవోలు, గుడివాడ, కృష్ణా జిల్లా. పిన్ నెంబర్ 521301. మా ఫోన్ నెంబర్ 9396804042. దేవుడు, సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా. దేవుడమ్మ దేవుడు, జీవము గల దేవుడు, దేవుడయ్య దేవుడు, మహా మంచి దేవుడు. తన నోటి మాటతోనే సృష్టిని సృజించే, తన స్వరూపమందు నిన్ను నన్ను నిర్మించే. తన నోటి మాటతోనే సృష్టిని సృజించే,
తన స్వరూపమందు నిన్ను నన్ను నిర్మించే అనంత జ్ఞానియగు దేవాది దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్వితీయ దేవుడు యెహోవా.